ఓకే ఓకే, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఆ అమ్మాయి మానసిక స్థితి పర్ఫెక్ట్ గా ఉందని డాక్టర్స్ చెప్తే అప్పుడు కోర్టుకు తీసుకెళ్దాం. మీరందరూ కలిసి నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు కదా. భవానీ కోర్టుకు వస్తుందా? భవానీ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పకుండా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మా అన్నయ్య తీసుకొస్తాడు. రాకపోతే మన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. అత్యాచారం చేసిన తర్వాత కొనవూపిరితో ఉన్న పల్లవిని మియాపూర్ గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ రోడ్డు మీదకు తీసుకొచ్చి కారుతో గుద్దించి హిట్ అండ్ రన్ గా క్రియేట్ చేశాడు యువర్ ఆనర్. గతంలో కూడా ఈ ముద్దాయి మీద ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ముద్దాయిని నేరస్తుడిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. లాయర్ గారు ఆవేశంతో మాట్లాడుతున్నారే తప్ప అనుభవంతో మాట్లాడటం లేదు. లాయర్ గారు చెప్పినవన్నీ ఆరోపణలే కాని వాటికి సరైన ఆధారాలు లేవు. నా క్లయింట్ మిస్టర్ పరశురాం జూన్ 16 మంగళవారం రాత్రి 8 గంటలకు తన ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీలో ఉన్నాడని, ఆ పార్టీకి సంబంధించిన ఫొటోస్ని కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది యువర్ ఆనర్. ఆ ఫొటోస్ అబద్ధాలు యువర్ ఆనర్. అవన్నీ క్రియేట్ చేసినవి. వాళ్ళు సబ్మిట్ చేసినవన్నీ ఫేక్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం యువర్ ఆనర్. అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావుడు మహాత్మా గాంధీ అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలైంది. ఆడపిల్లలకి మాత్రం ఇంకా స్వాతంత్రం రాలేదు జడ్జి గారు. పట్టపగలే ఆడపిల్లల మీద యాసిడ్లు పోస్తున్నారు. కత్తులతో దాడులు చేస్తున్నారు. బస్సుల్లోనూ ట్రైన్లలోనూ అత్యంత దారుణంగా మానభంగం చేస్తున్నారు. రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు ఆనాడు ఒక్కొక్కరే ఉన్నారు. ఈనాడు 100లో 10 మంది ఉన్నారు. వాళ్ల తల్లి ఒక ఆడదని, వాళ్ల చెల్లి ఒక ఆడదని, వాళ్ల భార్య ఒక ఆడదని ఆ ఉన్మాదులకు తెలియదా జడ్జి గారు? యువర్ ఆనర్, విద్యను నేర్పించే గురువులు, జన్మకు కారణమైన తండ్రి, తోడపుట్టిన అన్నలు కూడా ముక్కుపచ్చలారని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం, ఘోరం, నీచం ఇంకేముంటుంది యువర్ ఆనర్? ఎక్కడ ఆడవాళ్లు గౌరవించబడితే అక్కడ దేవతలు పూజలందుకుంటారని అంటారు. మన దేశంలో, మన సమాజంలో ఆడదానికి ఆ గౌరవం ఉందా యువర్ ఆనర్?
ఆడపిల్లలని బయటికి పంపించాలంటేనే తల్లిదండ్రులకు భయమేస్తోంది. తమ కన్న బిడ్డ, తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇలాంటి రాక్షసుల చేతికి చిక్కి మరో నిర్భయ అయిపోతుందేమోనని క్షణక్షణం భయంతో బ్రతుకుతున్నారు. అందుకు కారణం ఇలాంటి ఉన్మాదులే. చట్టాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను యువరానర్, కాని ఆ చట్టంలో చిన్న మార్పు రావాలి. సరిహద్దుల్లో శత్రువుని స్పాట్లో కాల్చినట్టు ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాణ్ణి అక్కడికక్కడే కాల్చిపారేయాలి, ముక్కలు ముక్కలుగా నరికిపారేయాలి. అప్పుడే అలాంటి భయం వస్తుంది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, దేశాన్ని కాపాడిన ఓ రిటైర్డ్ మేజర్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇంత ఆవేశమా? ఇలాంటి మాటల్ని యువత మనసుకెక్కించుకుంటే ఇంకేమైనా ఉందా? రోజుకి ఎన్ని శవాల్ని మనం చూడాల్సి వస్తుంది? రోడ్డు మీద ఎంత రక్తం ఏర్లై పారుతుంది? అంటే తప్పులు చేసేవాళ్ళు అంతమంది ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారు కదా లాయర్ గారు? యువరానర్, నాది ఆవేశం కాదు, ఆవేదన. ఒక తండ్రి పడే ఆవేదన. ఆడపిల్లని గాజు బొమ్మలా చూసుకునే ఒక తండ్రి పడే బాధ. నాలాంటి తండ్రులు సమాజంలో చాలా మంది ఇలాగే బాధపడుతున్నారు. నా వాదన నా ఒక్కడికి న్యాయం జరగడం కోసం కాదు, ప్రతి తండ్రికి న్యాయం జరగడం కోసం. కంటితో చూడకుండా తీర్పునిస్తుంది కాబట్టి మన న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టేశారన్న ప్రజల అభిప్రాయాన్ని మార్చండి. నిజమైన తీర్పునిచ్చి ఆ న్యాయదేవత కళ్ళకున్న గంతలను తీయండి. పల్లవి అనే అమ్మాయిని మానభంగం చేశావని నీ మీద అభియోగం. మరి దీనికి నీ సమాధానం? అమ్మతోడు సార్, నాకెలాంటి పాపమూ తెలీదు. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. నా మీద లేనిపోని నిందలేస్తున్నారు సార్. అవును యువరానర్, నా కొడుకు అమాయకుడు, చీమను చంపటానికి కూడా అరగంట ఆలోచిస్తాడు. అలాంటివాడు అంత దారుణం, అంత ఘోరం ఎలా చేస్తాడు? చేశాడు, నీ కొడుకే చేశాడు. ఫోన్లోకి వచ్చి మాట్లాడమ్మా. నమస్కారం సార్. యువర్ ఆనర్, ఈ పరశురాం ఆస్తి కోసం, అంతస్తు కోసం నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. నేను కాదనేసరికి నా మీద పగని పెంచుకున్నాడు. ఒకరోజు నడి రోడ్డు మీద నా చేయి పట్టుకున్నాడు. అది చూసిన నా ప్రాణ స్నేహితురాలు విడి చంప పగలగొట్టింది.
అది మనసులో పెట్టుకొని సమయం కోసం ఎదురు చూశాడు. ఒకరోజు పొదలు చాటున దాక్కున్న పులిలా నా స్నేహితురాలి మీదకి పంజా విసిరాడు. ఒక చెంప దెబ్బకి బదులుగా తన జీవితం మీద దెబ్బ కొట్టాడు. మీరు చెప్పిన కథ చాలా బాగుంది. కానీ ఈ చెప్పిన కథకి ఆధారం ఏమిటి మిస్ శిరీష్ గారు? యువర్ ఆనర్, ఇవన్నీ కట్టుకథలు. నా క్లయింట్ మీద వ్యక్తిగతమైన కక్షలు పెంచుకొని ఈ శిరీష తన మీద అత్యాచారం చేయబోయాడని అరెస్టు చేయించింది. చివరికి అందరి ముందు ఈవిడి గారి పరువే పోయింది తప్ప ఫలితం మాత్రం ఏం లేదు. నేను శిరీషునయ్యుంటే వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పుండేదానని. మీరు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన భవానీని విచారించవలసిందిగా కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. భవానీని ప్రవేశపెట్టండి. ఈ కేసులో ప్రధాన సాక్షివి నువ్వు. ఆ రోజు నువ్వేం చూసావో చెప్పమ్మా. నా తండ్రి కార్గిల్ వార్లో చనిపోతే ప్రభుత్వం మా కుటుంబానికి 5 ఎకరాల స్థలం ఇచ్చింది. ఈ పరశురాం తండ్రి ధర్మతేజ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అడ్డొచ్చిన నా అన్నని చంపారు. ఆస్తితో పాటు నా మానాన్ని కూడా దోచుకున్నారు. జడ్జి గారు అడిగే ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది లాయర్ గారు, కాస్త ప్రశాంతంగా వినండి. నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన వాడి మీద పగ తీర్చుకోవడం కోసం ఆ గెస్ట్ హౌస్ చుట్టూ తిరిగాను. ఆ రోజు రాత్రి ఈ దుర్మార్గుడు పల్లవిని పాడు చేసినప్పుడు ఎదిరించే ధైర్యం లేక సాక్ష్యాన్ని మాత్రం షూట్ చేశాను.
శిరీషకిచ్చాను. కానీ శిరీష ఆ వీడియోని పోగొట్టుకుంది. ఆ తర్వాత నా దగ్గరున్న వీడియో కోసం తండ్రి కొడుకులిద్దరూ మా ఇంటికొచ్చారు. వీళ్ళని చూసిన నేను దానిని బయటికి విసిరేసి పోగొట్టుకున్నాను. ఎటువంటి సాక్ష్యం లేకపోవడంతో కోర్టుని ఆశ్రయించలేకపోయాం. దాంతో వీడు బెయిల్పై బయటకొచ్చేశాడు. నా కళ్ళతో నేను చూసిన నిజం ఇదే సార్. వండర్ఫుల్ స్టోరీ, ఎక్సలెంట్ స్టోరీ. యువర్ ఆనర్, ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం చేశాడు అంటోంది, తన అన్నను చంపారు అంటోంది, తమ భూమిని ఆక్రమించుకున్నారు అంటోంది. ఇన్ని క్రైములు జరిగినప్పుడు కనీసం కంప్లైంట్ కూడా ఇచ్చుకోరా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంత జరిగినా కూడా నువ్వెందుకు కంప్లైంట్ చేయలేదు? పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదని తెలుసు కాబట్టి. ఆ పోలీసుల్ని ఆ ధర్మతేజ తన దగ్గరున్న డబ్బుతో కొనేస్తాడు కాబట్టి. పోలీసుల్ని కాదు, లాయర్లని, డాక్టర్లని, అందర్నీ కొనేస్తాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సమాజానికి అతి ముఖ్యమైన 3 వ్యవస్థల్ని పవిత్రమైన ఈ న్యాయస్థానంలో ఎలా కించపరుస్తోందో తమరు ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఒక ముఖ్యమైన సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఈ సాక్షి గురించి కోర్టు వారికి తెలియాల్సిన విషయం ఒకటి. ఈ నెల 19వ తేదీని భవానీ అనే ఈ అమ్మాయిని డిఎస్పీ ప్రతాప్ గారు రైడ్ చేసి విటులతో సహా పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ని కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. మా ఇంటికి టీవీ రిపేర్ చేయడానికి వచ్చింది వీడే.
గారు, వీడు పోలీస్ కాదు. వీడే ఆ రోజు హాస్పిటల్లో అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేసిన డాక్టర్ వీడే. వీడు ఆ డిఎస్పీ కలిసి నాటకం ఆడారు. వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళ మాటలు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి టీవీ రిపేర్ చేసేవాడు అంటున్నారు, ఒకసారి డాక్టర్ అంటున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? కాదు, వాడు పోలీస్ కాదు. వాడు దొంగ. వాడు దొంగ కాదు. వాడు పోలీస్ కాదు. ఇలాంటి ప్రాబ్లం 1,000,000 మందిలో ఒక్కరికి ఉంటుంది. ఈ స్టేజిని మనం పిచ్చిగానే పరిగణలోకి తీసుకోవచ్చు. నిజం చెప్పేవాళ్ళని పిచ్చోళ్ళని చేసిన ఈ న్యాయస్థానానికి నా జోహార్లు సార్. పిచ్చితనం అనేది వారసత్వంగా తన కూతురికి వచ్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.